శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి మరియు పూజలో ఏ వస్తువుని ఎందుకు ఉపయోగిస్తారు, ముందు రోజే ఏమేమి వస్తువులు సిద్ధం చేసుకోవాలి అన్నది ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూస్తే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి సామాగ్రి లిస్ట్ ఏంటనేది మొత్తం మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజునైతే వచ్చిందండి. ఆ రోజున వీలు కాకపోయినట్లయితే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల్లో కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందామండి. మొదటిది అమ్మవారి పటం లేదా విగ్రహం. వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి అమ్మవారు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని కూర్చున్న భంగిమలో ఉన్న పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ పూజించుకుంటే చాలా మంచిదండి. వీలైతే వెనుక కలశము, ఇరువైపులా ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని ఎంచుకుంటే ఇంకా చాలా మంచిదండి. అది ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. రెండవది కలశం. రాగి, ఇత్తడి లేదా వెండి కలశాన్ని సిద్ధంగా ఉంచుకోండి. కలశంలోకి శుద్ధమైన నీరు, కొద్దిగా పసుపు, అక్షతలు, అలాగే నాణెము, పంచపల్లవాలు లేదా మామిడి ఆకుల్ని వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. కలశం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మూడవది 2 కొబ్బరికాయలు. ఒక కొబ్బరికాయను కలశంపై ఉంచడానికి, మరొక దాన్ని నైవేద్యం కోసము లేదా పూజ అనంతరం ఉపయోగించడానికి నివేదనకు మాత్రం పక్కన పెట్టుకోండి. నాలుగవది మామిడి ఆకులు. కలశంలో పెట్టడానికి అలాగే ఇంటి గుమ్మానికి తోరణంగా కట్టుకోవడానికి మామిడి ఆకులు అనేవి చాలా అవసరము. ఇవి శుభానికి, పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. ఐదవది అమ్మవారికి కొత్త చీర. ఆకుపచ్చ రంగు, పసుపు, ఎరుపు లేదా గులాబీ రంగు చీరని సమర్పిస్తే చాలా శుభప్రదమండి. నలుపు లేదా ముదురు రంగు ఉన్న చీరలను మాత్రము మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అలాగే ఆరవది పసుపు, కుంకుమ. పూజలో ప్రతి దశలో కూడా ఇవి చాలా అవసరమవుతాయండి. కలశానికి, అమ్మవారికి, తోరానికి, అలాగే ముత్తైదువులకు కూడా పసుపు, కుంకుమ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో వీటిని సిద్ధం చేసుకోండి. ఏడవది పూలు మరియు పూలమాలలు. పూలమాలల్ని రెండింటిని సిద్ధంగా ఉంచుకోండి. తామర పూలు లభిస్తే చాలా మంచిదండి. లేకపోతే ఎర్ర గులాబీలు, చామంతులు, మల్లెపూలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే 2 పూలమాలను తీసుకోవటం, ఒకటి అమ్మవారికి, రెండవది కలశానికి సిద్ధంగా ఉంచుకోవాలి. 8వది తోరమండి. దీనినే నవసూత్రం అని అంటారు. ఇది వరలక్ష్మి వ్రతంలో చాలా ముఖ్యమైనది. 9 దారాలతో 9 ముడులతో తయారు చేసిన తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజించి చేతికి అనేది కట్టుకుంటారు. ఇది నవగ్రహాల ఆశీర్వాదానికి సంకేతంగా భావిస్తూ ఉంటారండి. 9వది బియ్యం. కలశం కింద పరచడానికి, అక్షంతలు తయారు చేసుకోవటానికి, అలాగే పూజలో వివిధ సందర్భాల్లో ఉపయోగించడానికి బియ్యం అనేది చాలా అవసరం అవుతాయండి. అలాగే 10వది దీపాలు మరియు ఒత్తులు. 2 దీపాలు, పత్తి ఒత్తులు, వీలైతే తామర ఒత్తుల్ని సిద్ధంగా ఉంచుకోండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి, చాలా శుభప్రదము. పూజ అనంతరము లక్ష్మీ నాణ్యాన్ని బీరువాలో పెట్టి పూజిస్తే ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారండి. అలాగే గోమతి చక్రాలు, 5 లేదా 11 గోమతి చక్రాలను పూజలో ఉంచిన తర్వాత బీరువాలో ఉంచితే ధనస్థిరత్వం అనేది కలుగుతుంది. పసుపు గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. పూజ తర్వాత పసుపు గవ్వలను బీరువాలో ఉంచాలి. తామర గింజల మాల లక్ష్మీదేవికి అలంకరణ చేసుకోవటానికి లేదా జపానికి ఉపయోగిస్తారు. వెండి లేదా ఇత్తడి గంటను సిద్ధంగా ఉంచుకోండి. పూజాపీఠంపై పరచడానికి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రము కొత్తది ఒకదాన్ని సిద్ధంగా ఉంచుకోండి. మరియు కలశంలో వేయాల్సినవి కొద్దిగా అక్షంతలు, పసుపు, నాణెము, అలాగే సుగంధ ద్రవ్యాలు, మామిడి ఆకులు, శుద్ధమైన జలాన్ని సిద్ధంగా ఉంచుకోండి. కర్పూరము 2 రకాల కర్పూరాలను సిద్ధంగా ఉంచుకోండి. ఒకటేమో హారతికి ముద్ద కర్పూరం అండి. పచ్చ కర్పూరము పూజ అనంతరము బీరువాలో ఉంచుకోవడానికి. అలాగే ఇప్పుడు నైవేద్యానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాము. అమ్మవారికి పానకము, వడపప్పు, చలిమిడి, పాయసము, కుడుములు, పూర్ణం బూరెలు లేదా మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం చేసే ప్రసాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా సమర్పించుకోవచ్చండి. అలాగే 1/2 కేజీ శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వాటిని ముందు రోజే రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి.
యాలకులు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమండి. కాబట్టి యాలకులు, మిరియాలు వేసి చేసిన పానకాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించడం చాలా మంచిది. అలాగే నానబెట్టిన పెసరపప్పు అండి, దీనినే వడపప్పు అంటారు. వీటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా భక్తితో సమర్పించిన ప్రతి నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారండి. పంచామృతం ఇది తయారు చేసుకోవడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార సిద్ధంగా ఉంచుకోండి. పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేస్తే ఎంతో శుభప్రదమండి. అలాగే తాంబూలం కోసము తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, ఖర్జూరాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, దక్షిణ కోసం చిల్లర నాణ్యాలు లేదా మీ శక్తి కొలది మీ శక్తికి తగ్గట్లుగా కొంత నగదుని సిద్ధంగా ఉంచుకోండి. అలాగే ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడం కోసము బ్లౌజ్ పీసెస్, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలము, నానబెట్టిన శనగలు, పళ్ళు మరియు దక్షిణ ఉంచి వాయనాన్ని సిద్ధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పూజలో ఉపయోగించే పాత్రల గురించి తెలుసుకుందామండి. ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్ధరిణి, హారతి పళ్ళెము, చిన్న గిన్నెలు, అగరబత్తులు, కర్పూరము, అక్షతలు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ముందుగానే ఒకచోట సిద్ధంగా ఉంచుకోండి. అలాగే ముఖ్యంగా కావలసినవి వరలక్ష్మి వ్రత కథా పుస్తకము లేదా పూజా విధాన పుస్తకాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. అలాగే ఆసనం అంటే కూర్చోవడానికి మనం ఏదైనా వస్త్రాన్ని కానీ ఏదైనా క్లాత్ని కానీ శుభ్రమైన క్లాత్ని కానీ సిద్ధంగా ఉంచుకోవాలండి. పూజ చేసే సమయంలో నేరుగా నేల మీద అయితే కూర్చొని పూజ అయితే చేయకూడదు. మరియు అరటి ఆకు లేదా విస్తరాకులండి, ఇవి నైవేద్యం కోసము సిద్ధంగా ఉంచుకోండి. నైవేద్యం పెట్టడం కోసం అమ్మవారికి అరటి ఆకుని సిద్ధంగా ఉంచుకోండి. అలాగే పూజ ప్రారంభించే ముందు ఇంటి ముందు బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి. మరియు కలశం కింద కూడా బియ్యపిండితో ముగ్గు వేసుకుని కలశాన్ని కనుక ప్రతిష్ఠించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే గణపతి పూజ కోసము పసుపు వినాయకుడిని, గరిక, నైవేద్యాల కోసము కుడుములు, బెల్లము, మోదకాలని సిద్ధంగా ఉంచుకోండి. అలాగే వస్త్రము, యజ్ఞోపవీతము, వివిధ రకాల పళ్ళను కూడా సిద్ధంగా ఉంచుకోండి. సో ఇవేనండి వరలక్ష్మి వ్రతం రోజున పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే మీరు సిద్ధం చేసుకుని ఉంచుకున్నట్లయితే ఆ రోజున హడావిడి లేకుండా, బయట తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా పూజ అనేది పూర్తి చేసుకోవచ్చండి. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.